హలో అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సీరియల్‌లో స్వామీజీ మనోజ్‌తో "నువ్వు నన్ను కూడా అనుమానిచ్చావు అంటే రేపనే రోజున తిండికి గూడా గతి లేకుండా రోడ్డు మీద పడతావు. ఆ తరువాత గుడి బయట అడుక్కు తినడమే నీ జీవితం" అని అనగానే మనోజ్ భయపడతా ఉంటాడు. "హుహు" అని తల ఊపుతా ఉంటాడు. వాళ్ళ పక్క ఫ్రెండ్ ఏమో "ఆ అనుభవం మా వాడికి ఆల్రెడీ ఉంది స్వామి" అని నవ్వుతా అంటాడు. స్వామీజీ ఏమో "ఈరోజు ఈ రంగు బట్టలు నీ ఒంటి మీద ఉండకూడదు. ముందు షర్ట్ విప్పు" అనగానే మనోజ్ షర్ట్‌ని గట్టిగా పట్టుకుంటాడు. వాళ్ళ ఫ్రెండేమో తీసేయ్" అని అంటా ఉంటే మనోజ్ షర్ట్ లేకుండా ఇంటికెలా ఎళ్తాను స్వామి అని అడుగుతాడు. స్వామీజీ ఏమో "నేను చెప్తున్నాను కదా! షర్ట్ తీసేయ్" అనగానే మనోజ్ లేసి షర్ట్ తీసేస్తాడు. స్వామీజీ కండువ ఇచ్చి "ఈ కండువ కళ్ళకద్దుకొని పైన కప్పుకో. మళ్ళీ చెప్తున్నాను విను. నేను చెప్పిన రంగుల బట్టలు మాత్రమే నువ్వేసుకోవాలి. ఈ బట్టలు నీ భార్య తప్ప ఇంకెవ్వరూ ఉతక్కూడదు. అర్థమవుతుందా?" అనగానే మనోజ్ "అర్థమవుతుంది స్వామీ. ఇలా వేసుకుంటే నాకు కలిసొస్తుందంటారా?" స్వామీజీ ఏమో "ఈ దోషం పోయాక నీకంతా మంచే జరుగుతుంది. నువ్వు ఏమీ చేయకుండానే నీకన్నీ కలిసొస్తాయి. అంతెందుకు కలిసొచ్చే కాలమొస్తే నడిచొచ్చే కొడుకొస్తాడు నీలాంటి వాడికి" అని అంటా ఉంటే మనోజ్ వాళ్ళ పార్క్ ఫ్రెండ్ "అయితే దానికోసం కూడా వీడేమీ చెయ్యక్కర్లేదన్నమాట" అని అడుగుతాడు. మనోజ్ ఏమో "ఒరేయ్" అని కొడతా ఉంటాడు. "నమస్కారం స్వామి, వస్తాను" అని వెళ్ళిపోతారిద్దరు. ఇటు సత్యం హాల్లో ఫోన్ చూస్తూ కూర్చొనుంటే అక్కడికి ప్రభావతి వచ్చి "ఏంటండి ఎప్పుడు ఫోన్ చూస్తూ కూర్చోవడమేనా" అని అంటా ఉంటే సత్యం "ఇదొక్కటే నా మాట వింటుందే, అందుకే చూస్తా ఉన్నా" అని అంటాడు. అక్కడికి బాలు వచ్చి "మీనా, మీనా" అని పిలుస్తా ఉంటాడు. చేతిలో చిన్న హుండీ పట్టుకొని వస్తాడు. ప్రభావతి "ఏంట్రా అది" అని అడుగుతది. "జాడి" అని అంటాడు. "హుండీలా ఉంది కదరా" అని ప్రభావతి అంటే "మరి ఏంట్రా అని ఎందుకడిగావు" అని బాలు అంటాడు. సత్యమేమో "ఎందుకురా ఇది" అని అడుగుతాడు. వెంటనే బాలు "డబ్బులేయడానికి." వాళ్ళ నాన్న "డబ్బులెందుకెయ్యాలి" అని అడుగుతాడు. "ఇల్లు కట్టడానికి." "హా?" అని సత్యం అంటాడు. ప్రభావతి "సరిపోయింది. చూసావమ్మా మీనా మీ ఆయన్ని? రూమ్ కడతానని శపథం చేశాడు గదా శపథం. నీ మొగుడు ఉండి పట్టుకొని ఇల్లిల్లు తిరుగుతూ అడుక్కుంటూ ఇల్లు కడతాడంట" అని అనగానే మీనా "అత్తయ్య కొంచెం మామయ్య గారి కళ్ళజోడు పెట్టుకోండి అడిగి. మీ ఎదురుగా ఉన్నది బాలు, మనోజ్ కాదు. అడుక్కు తినాల్సిన కర్మ మా ఆయనకేంటి" అని అంటది. వెంటనే ప్రభావతి "ఏయ్ ఏం మాట్లాడుతున్నావే? సెంట్రల్‌లో ట్రాఫిక్ దగ్గర ఇలాగే చందాలు అడుక్కుంటారు. వీడు అడుక్కు తినడానికే ఈ హుండీ తీసుకొనొచ్చాడు." మనోజ్ వెనకాల నుండి "అమ్మా" అని అంటాడు. వెంటనే బాలు "నేను కాదు" అని అంటా ఉంటాడు. "వాడు" అని చూపిస్తాడు. మీనా మనోజ్‌ని చూసి "అత్తయ్య ఇందాకలా మా ఆయన్ని ఏదో అన్నారు ఇప్పుడనండి" అనగానే మనోజ్ లోపలికొస్తాడు. ప్రభావతి ఇంకా సత్యం లేచి చూస్తూ ప్రభావతి "ఏంట్రా ఈ వేషం" అని అంటా ఉంటే బాలు "అడుక్కు తినేవాడొచ్చాడు అనుకుంది కదరా అమ్మ. ఒరేయ్ ఎవర్నిరా అడుక్కు తినేవాడంటున్నావు" అని మనోజ్ అంటాడు. వెంటనే బాలు "నిన్నేరా, అందులో నీకు మాత్రమే అనుభవం ఉంది గదా. ఏ అప్పులోడు నీ చొక్కా చించి మరీ పిచ్చి కొట్టుడు కొట్టి పంపించాడో చెప్పురా" అని అడుగుతాడు. మనోజేమో "ఇది దీక్ష, దైవోపాసన" అని దండం పెట్టుకుంటూ అంటాడు. ప్రభావతి "ముందు ఇది తీ" అని ఆ టవల్ తీస్తా ఉంటే "ఆగు మాత, దూరంగా ఉండుము, నా దగ్గరికి రాకుము, నా చుట్టూ చేరకుము, రారా పోరా అనుకుము" అని అంటా ఉంటే బాలు "ఈ కుంకుమ ఏంట్రా కుమ్మడెక్కువైందా" అని అంటా ఉంటే "నేను మూర్ఖులతో వాదించును" అని మనోజ్ అంటాడు. బాలు ఏమో "నేను రోజూ చేస్తున్న పని అదే." ప్రభావతి "ఎవర్నిరా నువ్వనేది" అని అడుగుతది. "నేను వాణ్ణే అన్నా, నిన్ననలే. నువ్వెందుకు ఉలిక్కి పడుతున్నావు?" మనోజ్ ఎవ్వరికీ అంటుకోకుండా మెల్లిగా ఎళ్లి దేవుడికి దండం పెట్టుకుంటా ఉంటాడు. దండం పెట్టుకుంటూ "గోవింద నారాయణ శ్రీరామ శ్రీకృష్ణ పరంధామ పాహిమాం పాహిమాం" అని అనుకుంటూ తర్వాత వచ్చి బాలు దగ్గర "రే అసుంట 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 అసుంట" అని అంటా ఉంటే బాలు "ఒరేయ్ సుంట ఏం చేస్తున్నావురా? దీక్ష, దైవోపాసన" అంటూ లోపలికెళ్ళిపోతాడు మనోజ్. బాలు ఎనకాల నుండి హుండీతో ఈడ్ని అని కొట్టబోతాడు. "ఏమైంది వీడికి" అని అడుగుతా ఉంటే "నన్నే ఎక్కిరిస్తాడే" అని ప్రభావతి అంటది. బాలు పైగా నిన్ను మాత అన్నడు. ఇంకా నయ్యం నాన్నని తాత అనలేదు." సత్యమేమో "రేయ్ బాలు, వాడి సంగతి పక్కన పెట్టు. ఈ హుండీ సంగతి చెప్పరా" అని అడుగుతాడు. అప్పుడు బాలు "రోజు కొంత ఆదాయం తీసి ఈ హుండీలో వేస్తాం నాన్న" అని అంటా ఉంటే మీనా
ఆయన 2 కార్ల వల్ల వచ్చిన లాభం, నా పూలల్లో మిగిలిన లాభం, రోజూ ఇందులో పొదుపు చేస్తాం మావయ్య అని అనగానే అని నవ్వుతాడు సత్యం. ప్రభావతేమో, ఏంటి ఆ చిల్లర డబ్బులు అందులో ఏస్తారా? అయితే రూమ్ కట్టడానికి 25 ఏళ్ళు పడుతుంది. ఇలాగే కలలు కనండి అని అనగానే, బాలు కలలు కనాలి అని రెహమాన్ ఎప్పుడో చెప్పాడు. సత్యమేమో, ఒరేయ్ అది చెప్పింది అబ్దుల్ కలాం గార్రా. బాలు, ఓ అవునా, ఆయన చెప్పినట్టే కలలు కంటాను. ఆ కలల్ని నిజం చేస్తాను. నువ్వు కష్టపడి ఇల్లు కట్టావు, నేను కష్టపడి పైన రూమ్ కడతాను. నానా, నీ చెయ్యి మంచిది కాబట్టి ముందుగా నువ్వే బోని చెయ్యి అనగానే సత్యం ఆ అని డబ్బులు తీయబోతాడు. అప్పుడు బాలు, ఆ ఆగు నాన్న, మా కష్టార్జితంతో ఇల్లు కట్టాలి అనుకున్నాం కాబట్టి అని జేబులో నుండి డబ్బులు తీసిచ్చి, మా డబ్బుల్ని నువ్వే నీ చేత్తో హుండీలో వెయ్యి అని ఇస్తాడు. నువ్వు రా అని ప్రభావతిని పిలిస్తే, వాడు పిలిచాడా అని అంటది. నేను పిలిచాను రావా, నేనెందుకో అని అంటది. మంచి కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు మంచి మనసుతో ఆశీర్వదించాలి అని ఇద్దరు పట్టుకొని హుండీలో వేస్తారు డబ్బులు. బాలు, నువ్వేమైనా నిలువు దోపిడీ ఇస్తావా అని ప్రభావతిని అడిగితే, ఒరేయ్ నా నగలు జోలికి రాకు అని అంటావంటే, బాలు మెల్లగా నగులు మింగింది ఆ చొక్కా లేనోడే అని అంటూ పక్కకెళ్తాడు. రోహిణి అప్పుడే వచ్చి, ఏంటది డొనేషన్ బాక్స్ లా ఉంది అని అడుగుతుంది. మీనా, ఇది హుండీ, పైన రూమ్ కట్టడానికి డబ్బులు అందులో పొదుపు చేద్దాం అనుకుంటున్నాం. ఓహో అని రోహిణి అంటా ఉంటే, బాలు, ఇందులో డబ్బులు దాచడం కష్టం కాదులే గాని దీన్నెక్కడ దాచాలా అని కష్టమైన విషయంలా అనిపిస్తుంది. ఐడియా, ఒరే చొక్కాలేనోడా అని పిలుస్తా ఉంటే మీనా, అబ్బా ఇప్పుడు ఆయన ఎందుకండి. వెంటనే బాలు, దొంగ చేతిలో తాళం పెడితే దొరికిపోతానేమో అని దొంగతనం చేయకుండా ఉంటాడు కదా, అందుకే దీన్ని వాడి చేతిలోనే పెడతాను అని అంటా ఉంటే సత్యం, ఒరే నువ్వు మళ్ళీ కొత్త పంచాయతీ పెట్టకురా, దీన్ని నీ గదిలోనే పెట్టు అని అంటాడు. బాలు, అప్పుడు అమ్మే వాడికి తీసిస్తుంది నానా అని అంటాడు. ప్రభావతి, ఒరే నా జోలికి రాకు అనగానే, బాలు అవునులే, ఇప్పుడు వాడేసుకున్న గెటప్కి ఇది బాగా సూట్ అవుతుందని ఇది తీసుకొని అడుక్కోవడానికైనా వెళ్తాడు, మన గదిలోనే పెడతాను అని వెళ్ళిపోతాడు అక్కడ నుండి. రోహిణి మీనాతో, మీ ఆయన మా ఆయన గురించి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాడు అని అంటా ఉంటే మీనా, మా ఆయన మీ ఆయన్ని ఎందుకలా అన్నాడో గదిలోకి వెళ్ళి నువ్వే చూడు, నీకే తెలుస్తుంది వెళ్ళు అని అంటది. అటు మనోజ్ బెడ్ మీద కూర్చొని ధ్యానం చేస్తా ఉంటాడు. రోహిణి అక్కడికి వెళ్ళి చూసి కంగారు పడుతూ, మనోజ్ ఏమైంది ఇలా ఉన్నావు అని టవల్ లాగబోతుంది. మనోజ్ వెంటనే, ఏ లాక్కు. రోహిణి, ఇప్పుడు మనల్ని కాపాడే కవచం ఇదే, ఇది నా ఒంటి మీద ఉంటే మనకి ఎలాంటి కీడు జరగదు అని అనగానే రోహిణి కోపంగా, నీ తలకేమైనా దెబ్బ తగిలిందా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, ఓ నీకు అసలు విషయం చెప్పలేదు కదా, చెప్తా అని లేచి మనోజ్ జరిగిందంతా చెప్తాడు. స్వామీజీ దగ్గరికి వెళ్ళింది, జరిగింది మొత్తం చెప్తాడు. అది జరిగింది అని అంటాడు. రోహిణి, అయ్యో మనోజ్, కాస్తైనా బుర్ర పెట్టి ఆలోచించు, నువ్వు చదువుకున్న వాడివే కదా, ఎందుకు ఇలాంటివన్నీ నమ్ముతున్నావు అని అనగానే మనోజ్ నవ్వుతూ, ఎడ్యుకేషన్కి స్పిరిచువాలిటీకి ఎలాంటి సంబంధం లేదు రోహిణి, నువ్వెప్పటికి మారుతావో ఏంటో అని రోహిణి అంటా ఉంటే, మారిపోయాను, ఆ జ్యోతిష్యుడు చెప్పిన తర్వాత నేను మొత్తం మారిపోయాను, అందుకే నా చుట్టూ ఉన్న వాళ్ళని నమ్మాలని అనుకోవట్లేదు. అంటే నన్ను కూడా నమ్మవా అని రోహిణి అడుగుతుంది. నేను ఆ విషయం ఇప్పుడు ఖచ్చితంగా చెప్పలేను, కానీ ప్రస్తుతానికి మాత్రం నేను అందరితో జాగ్రత్తగా ఉండాలని అనుకుంటున్నాను. రోహిణి కోపంగా, నీ సమస్య నీ భయం మనోజ్ అని అంటది. మనోజ్ ఏమో, భయం లేనివాడు భద్రంగా ఉండలేడు, అందుకే అతను చెప్పిన బట్టలే వేసుకోవాలి అనుకుంటున్నాను. వెంటనే రోహిణి, సర్లే నేను చెప్తే వినే పరిస్థితుల్లో నువ్వు లేవు కదా, నీకు నచ్చింది చెయ్యి అని అంటది. మనోజ్ ఏమో, ఇక నుంచి నేను మండే షోరూమ్కి వస్తాను, అంతవరకు నువ్వే చూసుకోవాలి అని అంటూ ప్రభావతి అటుగా పోవడం చూసి అమ్మా అని పిలుస్తాడు. ఏంట్రా అని అంటది. ఒకసారి రా అమ్మా అనగానే ప్రభావతి వస్తుంది. ఏంట్రా అని అడుగుతుంది. రా అమ్మా అని చేపట్టుకొని తీసుకెళ్లి బీరువా ఓపెన్ చేస్తాడు. ఏంటో చెప్పవేంట్రా అని అంటా ఉంటది. బీరువాలో నుండి షర్ట్స్ తీస్తాడు. చూడమ్మా, 7 రోజులకి 7 రంగుల చొక్కాలు అని చూపిస్తా ఉంటే ప్రభావతి, ఇవాళ ఈ ఇంద్రధనుస్సు ఏంట్రా, మలేషియా నుండి మీ నాన్నగారు పంపించారా అని రోహిణిని అడుగుతుంది. లేదాంటీ, మీ అబ్బాయే కొన్నాడు. వెంటనే మనోజ్, అవునమ్మా, నేను రోజుకొక రంగు చొక్కా వేసుకోవాలి అనుకుంటున్నాను, ఒకసారి నీకు చూపిద్దాము అని పిలిచాను. ప్రభావతేమో,
అయ్యో! వరే వరే! నువ్వు మరీ స్కూల్ పిల్లల్లా మారిపోతున్నావురా! రోజు రోజుకి ఏంట్రా ఇది? అని అడుగుతా ఉంటే, నా చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల నాకు ఆపద పొంచుందని ఆ జ్యోతిష్కుడు చెప్పాడు. అందుకే రోజుకొక రంగు చొక్కా వేసుకుందామని అనుకుంటున్నాను. అని అనగానే ప్రభావతి, అయ్యో! అనవసరంగా వీడి మీద డబ్బులు పెట్టానే అని అంటా ఉంటే, మనోజ్ నువ్వంత డబ్బులు పెట్టావు కాబట్టే నేను అన్ని డిగ్రీలు చదువుకున్నాను. ఇప్పుడు బిజినెస్ చేస్తున్నాను. కానీ నేనిలా బిజినెస్ చేసి ఎదగడం నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఇష్టం లేదు. అందుకే నాకు దిష్టి తగులుతుంది. అందుకే జ్యోతిష్యుడు చెప్పిన మాటల్ని విందామనుకుంటున్నాను అని అనగానే ప్రభావతి, ఒరేయ్! రకరకాల డిగ్రీలు చదివి చివరికి రకరకాల చొక్కాలేసుకుంటున్నావు. ఇవంట్రా నీ తెలివితేటలు అని అడుగుతా ఉంటే మనోజ్ నవ్వుతూ, హ! ఇందులో తెలివితేటలకి సంబంధం ఏముందమ్మా? మనం కేవలం మనుషులం. నిమిత్ర మాత్రులం. మనకు మించిన శక్తి ఏదో ఉంది. అదే మనల్ని కాపాడుతూ ఉంటుంది. ప్రభావతేమో అయ్యో! హా! అని అనుకుంటూ ఉంటది. రోహిణి హ్! కర్మ అని నెత్తి బాదుకుంటూ ఉంటది చిరాగ్గా. అమ్మా! నేను నా బిజినెస్ బావుండాలి అంటే ఖచ్చితంగా ఈ బట్టల్ని వేసుకోవాల్సిందే. తెలుసు కదా! మహాభారత యుద్ధంలో ఒక బలవంతుణ్ణి కాపాడింది ఆ కవచకుండరాలే. ప్రభావతి కొడుతూ, "ఒరేయ్! అది ఒక బలవంతుడు కాదురా కర్ణుడు. అదే కర్ణుడమ్మా" అని అంటా ఉంటే, అయ్యో రామ! నువ్వేమైపోతావో అని నాకు భయమేస్తుందిరా. నువ్వేమీ కంగారు పడకమ్మా. నేను గొప్ప బిజినెస్ మ్యాన్‌నవుతాను అనగానే ప్రభావతి, "హ్మ్. అయినట్టే. అమ్మ రోహిణి కాస్త చూసుకో అమ్మా" అనేసి కర్మ అనుకుంటూ ఎళ్ళిపోతది. "ఆ! రోహిణి నీకు చెప్పడం మర్చిపోయాను. ఆ బట్టలు మీనా వాష్ చేయగూడదు. గుర్తుపెట్టుకో." వెంటనే రోహిణి, "వాష్ చేయకపోతే వాసనొస్తుంది కదా మనోజ్. అందుకే నువ్వు వాష్ చెయి రోహిణి. నువ్వు మాత్రమే వాష్ చెయి. సరేనా?" అని నవ్వుతూ అక్కడి నుండి ఎళ్ళిపోతాడు. రోహిణి ఏమో తనలో తాను ఇంకెన్ని విచిత్రాలు చూడాలో దేవుడా! అని అనుకుంటూ ఉంటది. ఇటు బాలు ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతా ఉంటే, మీనా వచ్చి "ఇక్కడున్నారా? ఏం ఆలోచిస్తున్నారండి?" అని అడుగుతది. "మౌనిక గురించి మీనా. నువ్వు చెప్పావని ఆగాను. మౌనిక దగ్గర నుండి ఫోన్ రావడం లేదు. ఒకసారి వాళ్ళ ఇంటికెళ్ళొద్దాము అనుకుంటున్నాను." మీనా తనలో తాను ఈయన వెళ్తే మౌనిక పరిస్థితి తెలిసిపోతుందేమో. మౌనికని వాళ్ళేమంటారో అని అనుకుంటూ కంగారు పడుతూ పైకి, "ఓహ్! మౌనిక ఫోన్ చేయలేదనా? ఎందుకు చేయలేదు? నాకు పొద్దున ఫోన్ చేసింది. ఎందుకిలా ప్రవర్తించావు అని అడిగాను. నీకు చేసిందా మీనా? ఏమంది?" చాలా బాధపడిందండి. కార్తీక పౌర్ణమి రోజు జరిగిన గొడవ అతను ఇంకా మర్చిపోలేదంట. ఎవరో రాజకీయ నాయకుడి ఇంటి ఫంక్షన్‌కి వాళ్ళిద్దరు కలిసి వెళ్లారట. అక్కడ మీరిద్దరూ ఎదురుపడితే పెద్ద గొడవవుతుందని భయపడి గుర్తుపట్టనట్టు నటిచ్చిందంట అనంటా ఉంటే, బాలు ఆ మాట నాకు చెప్తే నేనే నోరు మూసుకొని వచ్చుండేవాణ్ణి కదా అనంటాడు. అప్పుడు మీనా అతను ఒక పక్కనే ఉండి గమనిస్తూ ఉంటాడు కదా అని అనగానే, బాలు ఆ సరే ఇప్పుడు నేను ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా. ఆ ఇప్పుడా అండి? ఇప్పుడు వాళ్ళందరూ కలిసి తిరుపతి వెళ్లారట. తను ఇప్పుడు పక్కనే ఉంటాడు అని అనగానే, బాలు సరే ఎప్పుడొస్తాడో కనుక్కో మీనా, అప్పుడే చేస్తాను. హమ్మయ్య! ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది అని అనేసి అక్కడి నుండి ఎళ్ళిపోతాడు. మీనా ఏమో తనలో తాను ఈయన్ని శాంతిపరచడం కోసం ఏదో చెప్పాను. కానీ మౌనిక ఎందుకలా ప్రవర్తించిందో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటది. ఇటు మీనాక్షి ప్రభావతితో "హ్మ్. మొత్తానికి నువ్వు గొప్పదానివే సుమా! అన్నయ్య కోపం పోయి మాట్లాడేలా చేసావు. హ్మ్. హ్మ్." అని అంటా ఉంటే అక్కడికి బాలు వచ్చి "ఏంటేంటేంటేంటి? మళ్ళీ అనొత్తా? మా నాన్నని మా అమ్మ మాట్లాడేలా చేసిందా? ఈవిడ జీవితాంతం పుట్టకట్టుకొని తపస్సు చేసినా మా నాన్న క్షమించేవాడు కాదు" అని అంటా ఉంటే అక్కడికి మీనా కూడా వచ్చేస్తది. కామాక్షి ఏమో "అవునా? మరి ఎలా క్షమించార్రా?" అని అడుగుతది. వెంటనే బాలు "మా షీలా డార్లింగ్‌ని నేను పిలిపిస్తే వచ్చి వీళ్ళిద్దరితో మాట్లాడి వెళ్ళింది కలిపి" అనంటాడు. కామాక్షి ప్రభావతి వైపు చూస్తూ "ఆ! మరి మీ అమ్మేంట్రా? మీ నాన్నే వెంటపడి బ్రతిమలాడుకొని, బుజ్జగించి, గడ్డం పట్టుకొని మరీ మాట్లాడమన్నాడని చెప్తుంది" అనగానే బాలు నవ్వుతూ "హుం! మా అమ్మనొదిలేస్తే భారతదేశానికి స్వాతంత్రం తన వల్లే వచ్చిందని చెప్తుంది" అనంటాడు. కామాక్షి ఏమో "బోలెడు బడాయిలు ఎందుకొదినా? భర్త ముందు తగ్గాను అని చెప్తే ఏమైతది? దేవతలాగా అత్తగారొచ్చి కలిపితే ఆవిడ పేరు చెప్పకపోగా నీ అందం చూసే, నీ గ్లామర్ చూసే
అన్నయ్య వెంటపడి మాట్లాడుతున్నట్టు చెప్తున్నావు అని అంటా ఉంటే అక్కడికి సత్యం వచ్చి విని "హ్మ్, తను ఈ జన్మకి ఇంతేనమ్మా, అస్సలు మారదని అర్థమై క్షమించి వదిలేశాను" అని అంటా ఉంటే ప్రభావతి అది అని అనబోతది. అక్కడికి రవి ఇంకా శృతి వచ్చేస్తారు. అందరు ఇక్కడే ఉన్నారా? మనోజ్ అన్నయ్య, రోహిణి వదిన అని పిలుస్తాడు. మీనా ఇప్పుడు వాళ్ళెందుకు రవి అని అడుగుతది. కామాక్షి ఏమో మళ్ళీ వాడేం మింగి చచ్చాడ్రా అని అంటా ఉంటే బాలు నవ్వుతూ నువ్వు నా రూట్లోకే వచ్చావా అత్త? అందరికన్నా ముందు వీళ్ళ గుట్టు నాకే తెలిసిపోతుంది కదరా అని అంటా ఉంటే బాలు ఒరేయ్, ఇంతకీ ఆ నగలు మింగినోడ్ని ఎందుకు పిలిచావురా లేచిపోయినోడా? రవి అబ్బా, నల్ల భీమా అనొచ్చు కదా అన్నయ్య. బాలు నవ్వుతూ లేచిపోయిన నల్ల భీమా. కామాక్షి పక్క నుండి నవ్వుతూ ఒరే, నైటీ మర్చిపోయావురా. ఆ, లేచిపోయి నైటీలేసుకునే నల్ల భీమా అని అంటాడు. రవి అబ్బా అత్త, నువ్వు అన్నయ్యతో కలిసిపోయావా అని అంటా ఉంటే రోహిణి ఇంకా మనోజ్ కూడా వచ్చేస్తారు. సత్యం ఒరే, వాళ్ళు కూడా వచ్చేసారు కదా, అసలు విషయం ఏంటో చెప్పరా అనగానే రవి మా రెస్టారెంట్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక ఈవెంట్ చేస్తారు. ఈ సంవత్సరం బెస్ట్ కపుల్ కాంటెక్స్ పెట్టబోతున్నారు. అంటే ఏంటి రవి అని మీనా అడుగుతది. అంటే ఆదర్శ దంపతుల పోటీ అన్నమాట వదినా అని అనగానే అందరు ఆలోచిస్తూ ఉంటారు. కామాక్షి ఏమో ఓ, ఇంట్లో చాటలు పీటలతో తన్నుకు చచ్చినా ఆ పోటీకి వెళ్ళేసరికి ఒకరి కోసం ఒకరు పుట్టినట్టు తెగ నటిస్తారే, ఆ పోటీనా? శృతి ఏమో ఇంచుమించు అలాంటిదే అని అంటది. రవి మన ఇంట్లో 4 జంటలున్నారు కదా, అందుకే 4 ఫార్మ్స్ తీసుకొచ్చాం అని అనగానే కామాక్షి అంటే మీ అమ్మా నాన్న కూడా ఈ పోటీలో పాల్గొనొచ్చా? శృతి అని అంటది. ప్రభావతేమో ఊరుకో కామాక్షి, మేము పోటీకెళ్ళడం ఏంటి అని అంటా ఉంటే సత్యం అవును, తూర్పు పడమర కలిసి పోటీకెళ్తాయా? అదేం కాదండి, ఆ పోటీకెళ్తే అందరి ముందు ఆడమనల్లా ఆడాలి. వెళ్తే రోహిణి ఇంకా మనోజ్ వెళ్తారు. వాళ్ళే ఆదర్శ దంపతులు అని నవ్వుతది. రోహిణి ఏమో రవి శృతి కూడా బెస్ట్ కపులే అత్తయ్య అనగానే ప్రభావతి వాళ్ళెలాగో వెళ్తారు, వాళ్ళ రెస్టారెంట్ వాళ్ళే కదా పోటీ పెట్టేది. వెంటనే సత్యం మరి బాలు మీనా ఆదర్శ దంపతులు కాదనా నీ ఉద్దేశం అని అంటాడు. అప్పుడు శృతి ఆంటీ సర్టిఫికెట్ ఇచ్చేదేముంది అంకుల్, హ్యాపీగా బాలు మీనా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అనగానే బాలు వద్దు డబ్బుడమ్మా, మేమేంటో మాకు తెలిస్తే చాలు, ఇంకొకరు గుర్తించాల్సిన అవసరం లేదులే అని ప్రభావతి వైపు చూస్తూ అంటాడు. మనోజ్ నవ్వుతూ అది కాదు వాడి ప్రాబ్లం, వాళ్ళు అడిగే ప్రశ్నలకు వీళ్ళు జవాబులు చెప్పగలగాలి కదా అని అనగానే మీనా ఏం అడుగుతారు, ఫర్నిచర్ షాప్ లో నుండి 4 లక్షలు ఎలా దో అని అనబోతుంటే బాలు ఆగాగాగు అనగానే హా, పోగొట్టుకోవచ్చని అడుగుతారా? వాళ్ళిచ్చిన 4 లక్షలు మళ్ళీ వాళ్ళకే ఇవ్వడం ఎలాగో చెప్పమంటారా? ఆ 4 లక్షల కోసం ఇంట్లో నగలు ఎలా ఎత్తుకెళ్ళొచ్చు అని అడుగుతారా అనగానే బాలు, శృతి, రవి అందరూ చప్పట్లు కొడతారు. కామాక్షి కూడా కొడతా ఉంటే ప్రభావతి ఆపు అన్నట్టు సీరియస్ గా చూస్తుంది. కామాక్షి ఆపేస్తుంది. బాలు ఏమో సిగ్గు సరం లేకుండా గుడి ముందు ఎలా అడుక్కోవచ్చో అడుగుతారా అని అనగానే మనోజ్ రేయ్ అని గట్టిగా అంటాడు. బాలు ముయ్. రవి ఏమో అబ్బా, ఈ గొడవలన్నీ ఎందుకు, శృతి ఆ ఫామ్స్ ఇవ్వు అని తీసుకొని టేబుల్ మీద పెట్టి ఇవి ఇక్కడ పెడుతున్నాను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు అనగానే మనోజ్ ఒరే, ఇలాంటి చిన్న చిన్న కాంపిటీషన్స్ కి వెళ్తే నా స్టేటస్ పడిపోతుంది. మోర్ ఓవర్ నౌ ఐఎమ్ వెరీ బిజీ బిజినెస్ మ్యాన్ నో అనగానే శృతి అయ్యో, అందరూ వస్తారేమో అనుకున్నాను, ప్రైజ్ మనీ ₹1,00,000 కదా అనగానే ప్రభావతి నోరెళ్ళ పెడుతుంది. మనోజ్ ఏమో 1,00,000 అని నోరెళ్ళ పెట్టగానే బాలు మింగేస్తావా అని అంటాడు. ₹1,00,000 అంత సులభంగా ఇస్తారా ఏంటి? ఎలాంటి పోటీలు పెడతారో ఏంటో, మన వల్ల కాదులే గాని పద మీనా అని వెళ్ళిపోతాడు అక్కడి నుండి. మీనా కూడా వెళ్ళిపోతుంది. సత్యం కూడా వెళ్ళిపోతాడు. మనోజ్ ఏమో ఆ ఫామ్ తీసుకొని చూస్తూ అవును 1,00,000 అనగానే కామాక్షి ఒరే, అది ఉత్త పేపరేరా, 1,00,000 కాదు మింగేకు అని అంటది. మనోజ్ అని అంటాడు. ప్రభావతి ₹1,00,000 అని నవ్వుతా ఉంటే కామాక్షి ఏం వదినా నువ్వు వెళ్తావా అనగానే ప్రభావతి భలే దానివే, మన వయసేంటి, మనం వెళ్ళి తైతక్కలాడడం ఏంటి అనగానే శృతి, రవి వెళ్ళిపోతారు. మనోజ్ వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. కామాక్షి కూడా తన హ్యాండ్ బ్యాగ్ తీసుకొని వస్తాను వదినా
అనేసి వెళ్తూ వెళ్తూ అమ్మో! పోటీలో గెలిస్తే రూ. 1,00,000 అని అనుకుంటూ వెళ్ళిపోతది. తర్వాత ప్రభావతి ఆ ఫార్మ్‌ని జూస్తూ 1,00,000 1,00,000 అని నవ్వుతూ అని అనుకుంటూ ఉంటది. రోహిణి ఫోను జూస్తూ వాళ్ళ రూమ్‌లో అటు ఇటు తిరుగుతా ఉంటే మనోజొచ్చి రోహిణి మనం కూడా ఈ పోటీలో పార్టిసిపేట్ చేద్దాం అనగానే రోహిణి ఆ! అదేంటి? ఇప్పుడే కదా మన స్టాండర్డ్‌కి సరిపోదు. మనం వెళ్ళడం ఏంటి అన్నట్టు మాట్లాడావు అని అంటా ఉంటే మనోజ్ ప్రైజ్ మనీ విన్నావు కదా! రూ. 1,00,000 రోహిణి. ఓ గంట సేపు టైమ్ స్పెండ్ చేస్తే వచ్చే డబ్బుల్ని వదులుకోవడం ఎందుకు? అక్కడ ఎలాగో మనమే బెస్ట్ కపుల్‌గా సెలెక్ట్ అవుతాం. సరదాగా ఆడుతూ పాడుతూ వెళ్ళి డబ్బులు తెచ్చేసుకుందాం. ఏమంటావు? అనగానే నువ్వు చెప్పేది బానే ఉంది. కానీ ఖచ్చితంగా ఆ డబ్బులు మనకే వస్తాయని గ్యారంటీ ఏంటి? అనగానే మనోజ్ ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? మనోజ్ ఇక్కడ 4 డిగ్రీలు చేశాను. పెద్ద పెద్ద కాంపిటీషన్స్‌ని అవలీలగా దాటుకొని వచ్చిన వాడిని. ఇదసలు నా ముందు నథింగ్. నువ్వొచ్చి జస్ట్ అలా నా పక్కన నిలబడు. నువ్వు ఆశ్చర్యపోయేలా అక్కడ మ్యాజిక్ జరుగుతుంది. పైగా నా టాలెంట్ నీకు చూపించే అవకాశం నాకెప్పుడూ రాలేదు. మనం వెళ్దాం రోహిణి అని అంటా ఉంటే, రోహిణి నువ్వు చెప్తుంటే ఎక్సైటింగ్‌గానే ఉంది. ఆ! ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అంటావా? మనోజేమో ఏ ఇంత చెప్తుంటే ఎందుకిలా మాట్లాడుతున్నావు? ఆ! అంటే నాకు చాలా పనులున్నాయి మనోజ్. అందుకే ఆలోచిస్తున్నాను. రూ. 1,00,000 రోహిణి. లక్ష్మీదేవి ఇన్వైట్ చేస్తున్నప్పుడు మనం నెగ్లెక్ట్ చేయకూడదు. అనగానే అబ్బో! నీకు డబ్బుల విలువ బాగా తెలుసు మనోజ్. ఆ! నేను ఫస్ట్ నుండి అంతే కదా! అని నవ్వుతాడు. అందుకేనా 40,00,000 ఒక అమ్మాయిని గుడ్డిగా నమ్మి ఇచ్చేసావు? ఆ! ఇప్పుడు ఆ విషయం అవసరమా రోహిణి? గతం గతః. ప్రెజెంట్ ఇప్పుడు మనం బావున్నాం. ఫ్యూచర్‌లో ఇంకా బావుంటాం. ఆ డబ్బులు తిరిగొచ్చాయి కాబట్టే గదా! మనమిప్పుడు బిజినెస్ పెట్టుకొని హ్యాపీగా ఉన్నాం. హ్మ్. అని రోహిణి అంటా ఉంటది. ఆ! ఏదైనా మన మంచికే అనుకోవాలి అనంటాడు. అప్పుడు రోహిణి ఎందుకో మనం కొంచెం అత్యాశ పడుతున్నాం అనిపిస్తుంది మనోజ్. ఆ! ప్రస్తుతం ఈ షోరూమ్ బిజినెస్ బానే ఉంది కదా మనోజ్ అని అంటా ఉంటే, బానే ఉన్నా వచ్చిన డబ్బులన్నీ ఖర్చయిపోతున్నాయి కదా రోహిణి. ఖచ్చితంగా గెలుస్తామంటావా మనోజ్? గెలిచి తీరుతాం. చూస్తూ ఉండు రోహిణి. మనమే అక్కడ బెస్ట్ కపుల్. అందులో సందేహమే లేదు అని అంటా ఉంటే రోహిణి ఆలోచిస్తా ఉంటది. నువ్వు ఎక్కువగా ఆలోచించకు రోహిణి. అక్కడ పెట్టే గేమ్స్ అన్నీ చాలా సింపుల్‌గా ఉంటాయి. నీకు జనరల్ నాలెడ్జ్ ఎక్కువ కదా! అని అంటా ఉంటాడు. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతది. రేపటి ఎపిసోడ్‌లో అందరూ కపుల్ కాంటెస్ట్‌కి వెళ్తారు. మనోజ్ ఇంకా రోహిణి కూర్చొనుంటే సత్యం ఇంకా ప్రభావతి, కామాక్షి వస్తా ఉంటారు. మనోజ్ వాళ్ళని జూసి ప్రభావతి, "ఏరా మనోజ్! నువ్వొస్తున్నట్టు మాకు చెప్పలేదు? నువ్వు మాత్రం చెప్పావా ఏంటమ్మా? గుడికెళ్తున్నా అన్నావు. నాన్నని తీసుకొని వచ్చేసావు." అందరూ కూర్చుంటారు. బాలు ఇంకా మీనా వస్తారు. వీళ్ళని జూసి, "ఆహా! లక్షావతి వచ్చేసిందనమాట" అనంటా ఉంటే, మీనా లక్షాధికారులు కాదండి, లక్షలు మింగినోళ్ళు కూడా వచ్చేసారు అని మనోజ్‌ని చూపిస్తది. బాలు క్లాప్స్ కొట్టుకుంటూ వచ్చి కూర్చుంటారు బాలు, మీనా. ఆడదామనే వచ్చారా? అని వెటకారంగా మనోజ్ అడుగుతాడు. వెంటనే బాలు మెదడు మోకాల్లో ఉన్న నువ్వే వచ్చినప్పుడు మేం రాకూడదా? అనంటాడు. మనోజేమో ఆడదామని వచ్చావు గదా! ఆడదాం. ఆడదాం. ఎవరు గెలుస్తారో చూద్దాం అనంటా ఉంటే బాలు అలాగేరా చూద్దాం అనంటాడు. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతది. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కూడా చేయండి కదా ప్లీజ్.